మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల నియమావళి అడ్డుగా మారింది. కోడ్ అమల్లో ఉన్నందున విస్తరణ ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లు సమాచారం. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఆ ఇద్దరే పాలించనున్నారు. మరో 30 రోజులు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరే పాలించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేదు. పైగా మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. దీంతో మరో నెలపాటు కొత్త మంత్రివర్గం కొలువు తీరే అవకాశం లేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికే 20 రోజులు దాటినా కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. గత ఏడాది 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. తొందరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ప్రమాణ స్వీకారం తరువాత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ సంక్రాంతి మాసమంతా మంచి రోజులు కావన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. సంక్రాంతి అనంతరం విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేశారు. ఈలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఫిబ్రవరి 1 వరకు కొత్త మంత్రివర్గం, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మొదట్లో డిసెంబర్ చివరి వారంలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ భావించారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాలతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 7 వరకు మంచి రోజులు లేవని పండితులు చెబుతున్నారు. ముహూర్తాల ప్రకారం చూస్తే మరో నెల వరకు, అంటే ఫిబ్రవరి 7 తర్వాతే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండనుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నియమావళి నేపథ్యంలో రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ వెంటనే నిలిపివేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాలనకు అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకుగాను పాలక మండళ్లు ఉన్న చోట జిల్లా, మండల, మున్సిపల్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కానీ ఈ సమావేశాల్లో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నగదు రవాణాపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. రోజుకు 50,000 మాత్రమే వెంట తీసుకువెళ్లాలని ఎస్ఈసీ అనుమతించింది. నగదు, మద్యం రవాణాను అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు ఎడమ చేతి మధ్యవేలుకు ఇంకు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలుకు ఇంకు పెట్టారు. ఇంకా ఆ వేలుకు ఇంకు తొలక్కపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీ ఎన్నికల కోడ్ను పగడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 26 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. వీరికి తోడు మరో 39 మందిని వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 26 మంది సాధారణ పరిశీలకులు ఎన్నికల సంఘం వద్ద డిప్యుటేషన్గా పనిచేస్తున్నట్టుగా భావించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి టీఏ, డిఏ, ఇతరత్రా ఖర్చులు వారి ప్రస్తుతం పనిచేసే ప్రభుత్వ శాఖ బడ్జెట్ పద్దు నుంచి ఖర్చు చేయాలని సూచించారు. త్వరలోనే ఎన్నికల సంఘం పరిశీలకులతో సమావేశం నిర్వహించనున్నట్టు కమిషనర్ తెలిపారు. For more updates, please subscribe 99 TV Telugu.